లాక్డౌన్ కు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జూలై 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలపై జూలై 31 వరకు నిషేధం కొనసాగుతుంది. సినిమా హాల్స్, మెట్రో రైల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, ఆడిటోరియంలపై వచ్చే నెలాఖరు వరకు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్డౌన్ కు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జూలై 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలపై జూలై 31 వరకు నిషేధం కొనసాగుతుంది. సినిమా హాల్స్, మెట్రో రైల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, ఆడిటోరియంలపై వచ్చే నెలాఖరు వరకు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్డౌన్ కు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. జూలై 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలపై జూలై 31 వరకు నిషేధం కొనసాగుతుంది. సినిమా హాల్స్, మెట్రో రైల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, ఆడిటోరియంలపై వచ్చే నెలాఖరు వరకు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్డౌన్ కు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జూలై 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలపై జూలై 31 వరకు నిషేధం కొనసాగుతుంది. సినిమా హాల్స్, మెట్రో రైల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, ఆడిటోరియంలపై వచ్చే నెలాఖరు వరకు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్డౌన్ కు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జూలై 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు కూడా జూలై 31 వరకు బంద్ ప్రకటించారు. జూలై 31 వరకు సినిమా హాల్స్, జిమ్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లపై కూడా నిషేధం విధించారు. కంటైన్మెంట్ జోన్లలో బార్స్, సినిమా హాల్స్, జిమ్స్ పై కూడా నిషేధం విధించారు. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మెట్రో రైళ్లు, పార్కులు, థియేటర్లు, బార్స్ పై కూడా జూలై 31 వరకు నిషేధం కొనసాగుతుంది. అన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాలపై జూలై 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో నిషేధం కొనసాగుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది.
అన్లాక్ 2 గైడ్ లైన్స్ కేంద్రం ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లలో జూలై 31 వరకు కూడా కర్ఫ్యూ కొనసాగుతుంది. రేపటితో అన్లాక్ 1.0 పూర్తి కావడంతో కేంద్రం మరో నెలపాటు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత పెరగడంతో కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ అవసరమని కేంద్ర హోంశాఖ భావించింది. ప్రజలు ఎక్కువగా గుమిగూడే సినిమా హాళ్లు, పార్కులు, జిమ్లు, అలాగే ఆడిటోరియంస్ను లాక్డౌన్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు కూడా జూలై 31 వరకు బంద్ కొనసాగుతుంది. జూలై 31 వరకు సినిమా హాల్స్, జిమ్లు, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ కూడా అనుమతించబడదు. కంటైన్మెంట్ జోన్లలో బార్స్, సినిమా హాల్స్, అలాగే అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. బార్స్ అలాగే సినిమా హాల్స్ కి అనుమతి ఉండదు. మెట్రో రైళ్లు, పార్కులు, థియేటర్లు, బార్స్ పై కూడా జూలై 31 వరకు నిషేధం కొనసాగుతుంది. అన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాలపై కూడా జూలై 31 వరకు నిషేధం కొనసాగుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా కర్ఫ్యూ కొనసాగుతుంది. లాక్డౌన్ కు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జూలై 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలపై జూలై 31 వరకు నిషేధం కొనసాగుతుంది. సినిమా హాల్స్, మెట్రో రైల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, ఆడిటోరియంలపై వచ్చే నెలాఖరు వరకు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రేపటితో అన్లాక్ 1.0 పూర్తి కానుండడంతో కేంద్రం మరో నెలపాటు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత పెరగడంతో కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ అవసరమని కేంద్ర హోంశాఖ భావించింది. ప్రజలు ఎక్కువగా గుమిగూడే సినిమా హాళ్లు, పార్కులు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లపై నిషేధం కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర లాక్డౌన్ను వచ్చే నెల చివరి వరకు పొడిగించాయి.